నా ప్రభుత్వాన్ని కూలగొట్టాల్సిన కర్మ తమకు లేదన్నారు మాజీ మంత్రి కేటీఆర్. బంగ్లాదేశ్ తరహాలో జనమే రోడ్లపైకి వచ్చి ప్రభుత్వాన్ని పడగొడతారని అన్నారు. ఎంతో మంది నియంతలకు ప్రజలే గుణపాఠం చెప్పారని అన్నారు. ఇక కొత్త ప్రభాకర్ చెప్పింది అక్షర సత్యం అంటూ సమర్థించారు మాజీ మంత్రి కేటీఆర్. మా ప్రభుత్వాన్ని ఎవడో వడగొడతాడు, మేము వడగొట్టుడేంది? ఎప్పుడో బంగ్లాదేశ్ లెక్క తిరుగుబాటు వచ్చి ప్రజలకు తాను నిలగొడతారు. మిమ్మల్ని ప్రజలకు కోపం వచ్చిందనుకో, రోడ్డు ఎక్కినరు అనుకో, వాళ్ళ ఆగ్రహం తట్టుకోలేకపోతే ఎవడేం చేస్తాడు దానికి? మీ ప్రభుత్వాన్ని కూలగొట్టాల్సిన ప్రభాకర్ రెడ్డి చెప్పింది అక్షర సత్యం. ప్రభాకర్ రెడ్డి కరెక్ట్గా చెప్పిండు. ఏం చెప్పిండు? ప్రజలు మా దగ్గరకు వచ్చి ఆక్రోషిస్తున్నారని చెప్పిండు. ఏమన్నాడు? అన్న మేము తిరుగుతున్నప్పుడు వచ్చిన వాళ్ళు వచ్చి అంటారు, ఎత్తవతల వాడే రాదురన్నా అంటున్నారు. మేము చేస్తామని చెప్పలేదు కదా, ప్రజలు చెప్తున్నారు, ఇట్లా అంటున్నారు. కొంతమంది అయితే మేము పైసలు కూడా చందాలు వేసుకొని ఇస్తాం రాబోయ్, వీళ్ళు కులగొట్టురు లొల్లిందని అంటున్నారు అని కూడా చెప్పిండు. ఎస్, మాతో కూడా అంటున్నారు, కానీ మేము కులగొడతామని చెప్తలేం. కాంగ్రెస్ కరోనా కంటే డేంజర్. ఎస్, ఇవన్నీ కరెక్టే, కానీ ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వాన్ని కూలగొట్టే ఆలోచన కానీ ఎజెండా కానీ కర్మ కానీ మాకు లేదు. అవసరమైతే సందర్భం వస్తే ప్రజలే రోడెక్కుతారు, తొక్కే అవతల వాడేస్తారు. ఇంతకంటే పెద్ద పెద్ద నియంత్రలే కొట్టుకపోయారు.